యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క సెనెట్ అదేవిధంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ రెండిట్లో రష్యా ఆయిల్ని ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళ మీద శాంక్షన్స్ యాక్ట్ అని ఒక బిల్ ఆల్మోస్ట్ పాస్ అయిపోయినట్టే ఇంకా అధ్యక్షుడు సంతకం మిగిలింది. తద్వారా ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ ఎక్కువ కొంటున్న చైనా, ఇండియాల మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 100% టారిఫ్లు విధిస్తుంది. 100% టారిఫ్లు అంటే అది ఇండియాకి చాలా చాలా కష్టం. మోడీ దౌత్య విధానానికే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది అయితే పక్కా. ఎందుకంటే ఇండియా యుఎస్ల మధ్య ట్రేడు $250 బిలియన్. ఇందులో భారతదేశమే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తామంటే వాళ్ళకి 130 బిలియన్ డాలర్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది మనకి చాలా తక్కువ అనమాట. అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచే అమెరికా వల్ల మనం ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్, ఫార్మా ఇండస్ట్రీ, మత్స్య పరిశ్రమ, టెక్స్టైలు, అగ్రికల్చర్ గూడ్స్, ఎస్పెషల్లీ సర్వీసెస్ 83 బిలియన్ డాలర్లు ఎక్స్పోర్ట్ చేస్తాం. మన ఐటీ సర్వీస్ అంతా మనకు తెలుసు అనమాట. అది బిజినెస్ అవుట్ సోర్సింగ్ ఇదంతా. అందువల్ల యుఎస్ ట్రేడ్ దెబ్బతింటే అది మన ఇండియన్ ఎకానమీకి చాలా ప్రాబ్లము. లక్షలాది మంది నిరుద్యోగులు అయిపోతారు. అందుకనే ట్రంప్ మన వీక్నెస్ను ఉపయోగిస్తున్నాడు. మన యొక్క ఫార్మాస్యూటికల్ ఎలాంటి ట్రేడ్ ఉంది కదా, తప్పనిసరిగా ఇండియా నా మాట వింటది కదా, రష్యా నుంచి ఆయిల్ మానేద్దు కదా అని ట్రంప్ ఎంత వీలైతే అంత చేస్తున్నాడు. లాస్ట్ టైం 27% టారిఫ్స్ విధించాడు భారత ఎక్స్పోర్ట్స్ మీద. ఇప్పుడు 100% అంటున్నాడు. మరి ఏంటి పరిస్థితి? మరి మోడీ మాట వింటారంటే ఒక్కటేనండి, మోడీ అయితే ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టారిఫ్లు విధిస్తానంటే నోటిలో నుంచి మాట రావడం లేదు అని అనుకుంటున్నారు. కానీ దౌత్య విధానం ఎలా ఉండాలంటే హైలీ మెచ్యూర్డ్, పరిణితి చెందిన దౌత్య విధానం ఎలా ఉంటుందంటే, మోడీ గత 12 సంవత్సరాల నుంచి ఉన్నారు. అవుట్ స్పోకెన్గా మాట్లాడకూడదు. దౌత్యం అంటే పని చేయడం అండి, అంతేకాని మాట్లాడడం కాదు. దౌత్యం అంటే యుద్ధం కంటే ఎక్కువ. అంత అంతర్జాతీయ వరల్డ్స్ సూపర్ పవరే మనతో యుద్ధం ప్రకటించింది, వాణిజ్య యుద్ధం. అది యుద్ధం కంటే ఎక్కువ. ఈ ప్రపంచీకరణ యుగంలో, ఈ గ్లోబలైజ్డ్ ప్రైవేటైజేషన్ ఎరాలో దౌత్య యుద్ధం అంటే యుద్ధం, రెగ్యులర్ యుద్ధం కంటే ఎక్కువ. కాబట్టి మోడీ గారు మాట్లాడడంలా క్విట్ డిప్లొమసీ చేస్తున్నారు. ఆయన నిజంగా మోడీ గారు మాట్లాడాలంటే మాట ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా మాస్గా ఉంటుందండి. నేను చెప్పేది ఆ వాక్యం మోడీ గారు మాట్లాడారు. ట్రంప్ మాట్లాడతాను తన ట్రూత్ సోషల్లో ఏమనంటారు, మోడీ గారు నిజంగా అమెరికాకి సమాధానం, ట్రంప్కి సమాధానం చెప్పాలి అంటే చాలా మాస్కి ఎలా ఉంటుందంటే, నేను రష్యా నుంచి ఆయిల్ కొంటాను, ఏం చేసుకుంటావో చేసుకో మిస్టర్ ట్రంప్, ఇంతే క్లాస్గా చెప్పాలంటే. ఓకే, ఐ విల్ బై రష్యా ఆయిల్, డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఇంతే మాట. డిప్లొమాటిక్గా నిజంగా చక్కగా సభ్య సమాజంలో మాట్లాడినట్టు మాట్లాడితే అది. కానీ మోడీ గారు నిజంగా అదే చేస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ని ఏమంటున్నారంటే, నేను రష్యా ఆయిల్ కొంటాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు చేయగలిగింది చేసుకో, ఇంతేనండి మాట్లాడేది. ఏ విధంగా ఉందంటే 2021లో రష్యా నుంచి డైలీ 1,00,000 బ్యారెల్స్, అంటే బ్యారెల్ అంటే ఒక పీప, 1,00,000 పీపాలు కొనేవాళ్ళు 2021కి ముందు, 2021లో. కానీ 2026లో ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు 27% విధించిన తర్వాత లాస్ట్ ఇయర్ ఇప్పుడు 100% అన్నా కానీ రోజుకి ఎంత, ఒకప్పుడు రోజుకి 1,00,000 కొన్నది ఇండియా, ఈరోజు రోజుకి 28 లక్షల బ్యారెల్స్ కొంటున్నాం. అంటే మనం కొనే ఆయిల్లో 38% కేవలం రష్యా నుంచి వస్తుంది. రష్యా యూరల్ ఆయిల్ చాలా అద్భుతమైన ఆయిల్. అది మన ఇండియన్ రిఫైనరీస్ అయిన గుజరాత్, మంగళూరు, వైజాగ్ లాంటి రిఫైనరీస్లో దాన్ని పెట్రోల్ కింద కన్వర్ట్ చేస్తాం. సో రష్యా ఆయిల్ 38% కొంటున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మనం పెట్టుబడి పెడుతున్నాం చైనా లాగా. అది వెస్ట్రన్ కంట్రీస్కి, అమెరికాకి మంట. కానీ మనం ఒకటే చెప్తున్నాం, ఎస్ జయశంకర్ గారు ఒకటే చెప్పారన్నమాట యూరోప్లో ఈ విషయాన్ని. మాది 20%, 1/5 ఆఫ్ ది హ్యూమన్ కైండ్ భూమి మీద ప్రతి 5గురిలో ఒకళ్ళు ఇండియాలోనే ఉన్నారు. వాళ్ళ సంక్షేమం, వాళ్ళ పేదరికం నుంచి బయటపడేయడం, వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి చూస్తాం. అంతేకాని అమెరికా ఏమనుకుంటుంది, ఇది ఏమనుకుంటుంది కాదు. ఎక్కడ ఆయిల్ చీప్గా దొరికితే అక్కడ నుంచి మేము కొంటాం. ప్రస్తుతం రష్యా నుంచి వస్తుంది, మేము కొంటున్నాం. మరి మమ్మల్ని ఎందుకు అంటున్నారు? మీరు కూడా కొంటున్నారు కదా గ్యాస్, జర్మనీ, యూరోప్ కంట్రీలు కొంటున్నాం. మీకో నీతి మాకో నీత. యూరోప్కి జలుబు చేస్తే ప్రపంచానికి జలుబు కాదని ముఖమాటం లేకుండా చెప్పేశాం. ఇప్పుడు ట్రంప్కి ఒకటే చెప్తున్నారు మోడీ గారు, మేము రష్యా ఆయిల్ కొంటాం, డూ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ కెన్ డూ, నువ్వు ఏం చేయగలిగితే చేసుకో అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలైన యుద్ధం అమెరికాకి, ఇండియాకి మొదలైంది. మరి రష్యా నుంచి కొనే ఆయిల్ని భారతదేశం మానేస్తే ఏంటి అంటే,
మనం అమెరికా నుంచి కొనాలి. అమెరికా తొత్తులైన వెనిజులా నుంచి, అమెరికా తొత్తులైన సౌదీ అరేబియా నుంచి మనం కొనాలి. మనం కొంటాం, వెనిజులా నుంచి, రష్యా నుంచి కొంటాం. మరి రీసెంట్గా 15 కంట్రీల నుంచి ఆయిల్ తెచ్చుకునేది 41 కంట్రీల నుంచి తెచ్చుకుంటున్నాం. మన ఎనర్జీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. అది అమెరికా, రష్యా, చైనా మనం ఏం చూడడం లేదు. ఎవడు తక్కువ కమ్మితే అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. ద్రవ్యోల్బణాన్ని ఆపుతున్నాం. ఆర్థిక వృద్ధి 7% మెయింటైన్ చేస్తున్నాం. ఇది దౌత్య విధానంలో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్యాస్ ఆయిల్ సప్లై ఇండియన్ ఎకానమీకి. అంతే, మనకు మీకు అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అమెరికా చెప్పినట్టు రష్యా నుంచి మానేస్తంటే మానదు. అంతర్జాతీయంగా ప్రస్తుత దౌత్య విధానం, డైనమిక్స్ ఆఫ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి కూడా మనకు రష్యా ఎసెన్షియల్ కంట్రీ. దాని నుంచి మనం తెచ్చుకోవాలి. ఉక్రెయిన్ మీద రష్యా గెలవడం ఇండియాకి సూపర్ పవర్ స్టేటస్ ఇస్తుంది. అందువల్ల రష్యా, ఇండియా, చైనాలు చాలా ఒకరికొకరు పడకపోయినా రష్యాకి వార్ మిషన్కి మనం పెట్టుబడి పెడుతున్నాం ఉక్రెయిన్ మీద. అందుకనే రష్యా యుద్ధం చేయగలుగుతుంది. ఆ రుణాన్ని రష్యా ఎన్ని విధాలుగా తీర్చుకుంటుందో మనకు తెలుసు రష్యా అంటే. సో మోడీ గారు అమెరికానైనా వదిలేస్తారు కానీ రష్యాని వదలరు. ట్రంప్నైనా వదిలించుకుంటారు కానీ పుతిన్ని వదలరు. ఇది 100% ట్రూత్. ఇది యుఎస్కి తెలుసు. మరి ఇప్పుడు ట్రంప్ మన మీద 100% టారిఫ్లు విధిస్తాడా అంటే 100% ట్రంప్ మన మీద 100% టారిఫ్లు విధించలేడు. ఇది అసలైన విషయం అండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఉంటారన్నమాట. ఈయనే బ్రిక్స్ అనే పదాన్ని కాయిన్ చేసి బ్రిక్స్ రావడానికి ఆద్యుడు. ఆయన పేరే జిమ్ ఓ నీల్. ఈయన గోల్డ్మ్యాన్ సాచ్ వరల్డ్ బ్యాంక్లో పనిచేసేవారు. ఈయన 2001లో బ్రిక్స్ అనే పదాన్ని ఉపయోగించారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవి ఒక కూటమి ఏర్పడితే ప్రపంచాన్ని శాసిస్తాయని 2001లో చెప్పాడు. ఇది 2009లో నిజమైపోయింది. ఇప్పుడు ఇదే జిమ్ ఓ నీల్ ఒక పదాన్ని ఉపయోగించాడు. ఇండియా, చైనాలు తలుచుకుంటే అమెరికా నాశనం. ఇండియా, చైనాలు తలుచుకుంటే అమెరికా టారిఫ్ని నల్లిఫై చేయగలుగుతాయి. టారిఫ్లు అనేదే లేకుండా చేయగలుగుతాయి. ఇండియా, చైనా కలిస్తే అమెరికా సర్వనాశనం, ట్రంప్ నాశనం, ట్రంప్ డాలర్ కూడా నాశనం అనే ఒక పదాన్ని ఉపయోగించేశాడు. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సెప్టెంబర్ 12, 13వ తారీఖున ఇండియా, న్యూఢిల్లీ వస్తున్నారు బ్రిక్స్ సమ్మిట్కి అటెండ్ అవ్వడానికి 2 రోజుల పాటు. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ వస్తున్నారు. బ్రిక్స్ వస్తుంది. అదే జిమ్ ఓనీల్ చెప్పింది. ఇప్పుడు అమెరికాకి దడ పట్టుకుంది. అనవసరంగా ఇప్పుడు 100% టారిఫ్ ఉంది. ఇది చైనా మీద, ఇండియా మీద. చైనా, ఇండియాలు విపత్తులో ఉంటాయి అన్నమాట. చైనా $500 బిలియన్ అమెరికాకి, మనం చేసే $250 బిలియన్ ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇండియా ఏం చేయాలి? ఇండియా, చైనాలు కలవాలి. కాబట్టి ఇండియా, చైనాలు దీనికి అనుకూలంగా కలుస్తూనే అదే జిమ్ ఓనీల్ చెప్పింది. ఆయన క్లూ ప్రకారం బ్రిక్స్ వచ్చింది. ఇప్పుడు ఆయనకి క్లూ ప్రకారం అమెరికా డాలర్, అమెరికా టారిఫ్లు కొట్టబోతున్నాయి ఇండియా, చైనాలు కలిసి. అందుకే జీ జిన్పింగ్, నరేంద్ర మోడీ సెప్టెంబర్ 12, 13వ తారీఖులో న్యూఢిల్లీ మీటింగ్. అక్కడ ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే చైనా, ఇండియాలు ల్యాండ్ బౌండరీ ఓపెన్ చేసినాయి. సిక్కిం దగ్గర, అదేవిధంగా ఉత్తరాఖండ్ దగ్గర ఈ సిల్క్ రోడ్ ఓపెన్ చేస్తున్నాయి. కాబట్టి ట్రేడ్ విస్తృతంగా పెరిగి అమెరికా మీద ఆధారపడకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ 2 దేశాల మధ్య ట్రేడు హైలీ పొటెన్షియల్. ఇప్పుడున్న ఆల్మోస్ట్ $150 బిలియన్ ట్రేడు మనం ఎంత చేయొచ్చు తెలుసంటే 10 రెట్లు పెంచొచ్చంట. అమెరికా మీద ఆధారపడక్కర్లేదు. మళ్ళీ బ్రిక్స్లో డాలర్కి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో అమెరికా డాలర్ పతనం, అమెరికా టారిఫ్లు పతనం. అమెరికా టారిఫ్లు అనే అస్త్రాన్ని ఉపయోగించడానికి కుదరదు. ఎందుకంటే ఆ అస్త్రాన్ని వీళ్ళిద్దరు ఏం చెప్తే ఆ విధంగా ఉపయోగించాలి అమెరికా. కాబట్టి జిమ్ ఓ నీల్ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఒక సంచలనం. ఇండియా, చైనాలు తలుచుకుంటే అమెరికా టారిఫ్లకి, అమెరికా డాలర్కి భరతం పట్టగలదు అనే ఆ మాట గోల్డ్మ్యాన్ సాచ్ నుంచి వచ్చిన ఆ నిష్ణాతుడు, బ్రిక్స్ని సృష్టికర్త అని చెప్పవచ్చు అనమాట. ఆయన మాట ఇప్పుడు అమెరికాకి దడ పట్టుకుంది. ఇప్పుడు వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇప్పుడు వెంటనే నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేయడం, తర్వాత సెర్గియో గోర్ ఇండియాలో అఫీషియల్స్ని మీట్ అవ్వడం, అమెరికా అధ్యక్షుడికి నవారే అని అవుట్ స్పోకెన్ ఇండియన్ ఇష్టం వచ్చినట్టు తిట్టే వ్యక్తి కూడా ట్రంప్, మోడీ గారు మాట్లాడుకుని సాల్వ్ చేస్తారని చాలా జాగ్రత్తగా మాట్లాడడం. తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా భారత పర్యటనకి వచ్చే 2027 ఫిబ్రవరిలో ఆయన ఫిక్స్ చేసుకోవడం, ఇవన్నీ అమెరికా మనల్ని ఉబ్బేస్తుంది. కానీ ఎంత ఉబ్బేసినా అమెరికాకి ఇప్పటికీ అమెరికా మీద ట్రంప్కి పేకల లోతు కోపం. కానీ మాట్లాడరు. క్విట్ డిప్లొమసీ, చాలా జాగ్రత్తగా డిప్లొమసీ చేస్తున్నారు. రష్యా ఆయిల్ కొనుక్కుంటాం మేము, మానము అని చెప్తున్నారు. ఈ జూన్, జూలై మాసాల్లో కూడా ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ 38% దిగుమతి చేసుకుంటున్నాం. అది యుఏఈ, సౌదీ అరేబియా వీటికంటే చాలా ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ 40% కేవలం రష్యా నుంచి వస్తుంది.
ఒక అద్భుతం మాత్రం, రష్యా నుంచి ఆయిల్ నేను కొంటాను, పుతిన్ నా స్నేహితుడు, రష్యాకి మేము రుణపడి ఉన్నాం, రష్యా మాకు ఉంది, ఈ సంబంధాల జోలికి నువ్వు రాకు అని ట్రంప్కి మోడీ ముఖం మీద చెప్పేసినట్టే ఇక్కడ అన్నీ చేస్తున్నారు. చేతలు ఇంపార్టెంట్, మాటలు ఇంపార్టెంట్ కాదు. మోడీ మాట్లాడరు, జయశంకర్ గారు మాట్లాడతారు, మోడీ మాట్లాడరు. ఏం చెప్పాలో చక్కగా చెప్తారు రణధీర్ ద్వైశాల్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ద్వారా. మోడీ గారు ఏం చేయాలో చేసుకున్నారు. అక్కడ ట్రంప్ ట్రూత్ సోషల్ ఇష్టం వచ్చినట్టు కూతలు కూస్తూనే ఉంటారు, అవి పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు. ఇది డిప్లొమసీ. దిస్ ఇస్ వాట్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ద క్రక్స్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ది డిప్లొమసీ అని చెప్పొచ్చు అనమాట. అది అసలైన అర్థం దౌత్యానికి. మోడీ రష్యాని మనం వదులుకోము అనేది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ 12, 13వ తారీఖులో జీ జిన్పింగ్కి, పుతిన్కి నరేంద్ర మోడీ గారు ముగ్గురు లీడరు ఒకే వేదిక మీద మన ఇండియాలో వాళ్ళు భారత్ భవన్లో అటెండ్ అవుతారు. దీంతో ప్రపంచం మళ్ళీ ఒక విపత్తు, అంటే అమెరికా డాలర్కి, అమెరికా ఆధిపత్యానికి, ట్రంప్ పదవికి కూడా ఒక హెసరని చెప్పొచ్చు.